కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరులో గ్రామ యువనేత వెలగ వెంకట గంగాధర రంగనాయకుల కుమారుడు వెలగ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీలో తనకంటూ ఒక స్థానం ఉండాలని పార్టీకి బలం పెంచే దిశగా మండల నాయకులు అండదండలతో పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తుని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామానికి చెందిన 200 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరాయి. రానున్న స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా పార్టీలో ప్రతి ఒక్కరిని చేర్చుకుని గెలుపు జెండా ఎగరవేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న కృషి వలుడుగా మండల నాయకుల దృష్టిలో మంచి నాయకుడిగా పేరు పొందాడు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్, చింతమనేడి అబ్బాయి, దంతులూరి చిరంజీవి రాజు, గాడి ప్రసాద్, దార్ల గోపి, పంపనబోయిన ఎర్రయ్య, పంపనబోయిన శివ, అంకారెడ్డి వెంకటేష్, మూరాదేవ దానం, కడితి నూకరాజు, జల్లు నాగరత్నం, కస్పే శ్రీను, కొరుప్రోలు అప్పలరాజు, పంపనబోయిన దేవుళ్ళు, పల్లా కిషోర్, లాలం కిషోర్, నందిక సత్యనారాయణ, నందిక జాన్ విక్టర్, పాలిక ప్రసాద్, బత్తిన తాతీలు, ఎండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అలాగే మా నాయకులు కూడా కోటనందూరు నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ మీరు మన కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు ఇవాళ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికి అర్థం చేసేలాగా చూపించి చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసే కార్యక్రమాల వల్ల ఇవాళ మీ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందించి ఇవాళ మనకు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. చాలా సంతోషం. మీరందరూ కూడా నమ్మకంగా టీడీపీ పార్టీలో ఉండి మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చు. గ్రామం నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుకున్నందుకు అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నాయకులు కృష్ణారావు గారు, బాబు గారు, అదేవిధంగా రాజబాబు గారు, మిగతా కోటనందూరు నాయకులు కూడా దీంతో పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా, అభిమానంతో, ఆప్యాయతతో మీరంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మా అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, అదేవిధంగా మేమందరం కూడా గట్టిగా పనిచేసి మీ అందరి యొక్క అవసరాలు తీర్చడానికి అన్ని విధాలుగా తెలుగుదేశం ఓటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మన ఎవరిని కూడా బలవంతం పెట్టడం లేదు పార్టీలో చేరమని. ఈరోజు ఓటమి ప్రభుత్వం యొక్క పనితీరు చూసి, ఈనాడు పేదవాళ్ళని చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఆ కార్యక్రమాలు మీరందరూ కూడా అందుకుంటున్నారు చాలామంది. అంచేత ఈనాడు కూటమి ప్రభుత్వం యొక్క కార్యక్రమ అందాలో మీరందరూ కూడా ముందుకు వచ్చి మాకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో, న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా ఈనాడు కూటమి పార్టీలో చేరుతూ ఉన్నారు. మీరందరూ కూడా నేను ఒకటే మనం చేస్తున్నాం. 82వ సంవత్సరం నుంచి మీ కోటనందూరు చాలా ఆప్యాయత కలిగినటువంటి గ్రామం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు మన కృష్ణారావు గారు, వాళ్ళ ఫాదరు, అదేవిధంగా మన చిరంజీవిరాజు గారు, ఆ ఊళ్ళో నాయకత్వం వహిస్తున్నటువంటి మిగతా నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దాదాపు 4 రోజుల నుంచి మీరు వస్తామని అన్నారు. ఈ రోజున కొద్ది ఖాళీ దొరికింది. అంటే ఈ రోజున ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ, లేకపోతే మా దగ్గర నుంచి కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినప్పుడు కూడా మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుచేత మన అందరినీ కూడా బలవంతం చేయడం లేదు. ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆకర్షణతో మీరంతా కూడా ఈనాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి
మీ ఆశలు ఎప్పుడు కూడా వద్దు చేయం. మీ ఆశలు తప్పకుండా నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. మీరు మాత్రం గట్టిగా ఉండి మీ యొక్క కార్యక్రమాలు మీరు నెరవేర్చుకోవడమే కాకుండా మీరు కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని కార్యక్రమాలు కూడా మీకు సరిగ్గా అందేటట్టుగా చూసేటువంటి కార్యక్రమం ఈనాడు కూటమి ప్రభుత్వం చేస్తూ స్థానికంగా ఎమ్మెల్యేగా చూస్తారు. తర్వాత నేనున్నా ఇక్కడ మీకు ఏ లోటు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 85 సంవత్సరంలో నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు నాకు పోటీ జ్ఞాపకం విషయాన్ని వినియోగించారు ఎస్సీ సోదరులందరూ కూడా. ఆ రోజు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేశారు. మళ్ళీ ఈసారి ఈ ఎలక్షన్లో 24 ఎలక్షన్లో బ్రహ్మాండంగా మీ ఊరు మెజార్టీ వచ్చేదానికి ఈ నాయకులుగా మీరందరూ కూడా కృషి చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా నా అభినందనలు. మీరందరినీ అభినందించాలి. ఎందుకంటే కొద్ది కారణాల వల్ల కొంతమంది రాలేకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా మీరు అభిమానించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు తెలుసు మీరు ఒక బయటకు రాలేకపోయినటువంటి సందర్భాల్లో చాలా బాగా ఉత్సాహంగా వచ్చారు. ఒకప్పుడైతే నాతో నిలబడిన వాళ్ళే మీ కోటనందూరు గ్రామం. ఆ రోజుల్లో కోటనందూరు గ్రామం అంటే చాలా బలమైనటువంటి గ్రామంగా తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా ఉండేది. కొన్ని కారణాల మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నాకు బాగా చిన్న చిన్న కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చేసేటువంటి ఆరోగ్యాలు ఎదుర్కోవడానికి అట్లాగే అవకాశించడానికి ఒక నాయకులు ఇదందరూ కూడా వేరే నాయకత్వంలో చేశాం. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మనం చూస్తే వేళలు కానీ మిగతా వాళ్ళంతా కూడా అన్ని కులాలంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆదరించేటువంటి అదేవిధంగా గవర్నర్ కూడా ఆ రోజు ప్రెసిడెంట్ చేశాం. ఉన్నటువంటి 4 అయినప్పటికీ కూడా ఆ రోజు బాబుని ప్రెసిడెంట్ చేశారు. ఆ విధంగా కొంతమంది అన్ని కులాలను సమానంగా చూసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ కులం ఈ కులం ఎవరికి లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. మనకి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించే తెలుగుదేశం పార్టీ యొక్క ధర్మం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన కూడా. అంతేతే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఇంటి పట్ల ఇల్లు అనేటువంటి ఇప్పటికీ కూడా అదే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అవి వాటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా మోడీ గారు కానీ వీళ్ళంతా కేంద్ర రాష్ట్ర సంబంధాలతో బ్రహ్మాండంగా నిధులు తీసుకురావడానికి మీరు చూసారు. మొన్న 14 నుంచి 19 వరకు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశాము. 19-20 అందరికీ నమస్కారం. ఈరోజు మా కోటనందూరు గ్రామంలో మన ప్రియతమ నాయకుడు అందరికీ గురువు గారు అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు సమక్షంలో, అలాగే మన ప్రియతమ నాయకురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు సమక్షంలో మన కూటమి ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన మంచి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలని చెప్పి ఎంతో ఆలోచించి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సూపర్ 6 పథకాలు ఎన్నికల ముందు ఎప్పుడైతే మనకు ప్రకటించారో అలాగే ఎన్నికల్లో మనల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అమలు చేసే తీరును బట్టి పార్టీ కానీ వ్యక్తి కానీ ఏ విధమైన ప్రభావం లేకుండా ప్రతి ఒక్క అర్హుడికి కూడా సూపర్ 6 పథకాలు అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో అభిమానంతో గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడవని కార్యకర్తవని ప్రతి ఒక్కరు కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఆకర్షితులై యనమల దివ్య గారు నాయకత్వం ఎంతో బలపడాలని చెప్పి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్ అన్ని కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వమే గెలవాలని చెప్పి ప్రత్యేక కారణంతో ఈరోజు మన కోటనందూరు గ్రామంలో కార్యకర్తలైనటువంటి మన గాడి ప్రసాద్, అలాగే పంపనమోయిన ఎర్రయ్య, అలాగే గోపి, తర్వాత శివ, అలాగే గోవిందు, అలాగే మూరా దేవదానం, అలాగే జల్లు నాగరత్నం, అలాగే ఇంకా కడిత నూకరాజు, వీళ్ళందరూ ఏ ఒక్క పేరు మర్చిపోయినా సరే వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోటి నేను 15 రోజులు బట్టి కూడా అందరూ కూడా ఎంతో మంది పార్టీకి ఆకర్షితులయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవడానికి వచ్చారు. సుమారు 200 కుటుంబాలు. అంటే పార్టీలోకి నాయకులు రావడం, నాయకులు చేరడం ఎప్పటి నుంచో చూసుంటాం మనం. కానీ ఈరోజు ఓట్లు అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రత్యేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కూడా వారంతటా వారే కూటమికి ఆకర్షితులై
రావడం జరిగింది. ఈరోజు యనమల రామకృష్ణుడు గారు, యనమల దివ్య గారు, గాడి రాజబాబు గారు సమక్షంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ 200 కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. 200 కుటుంబాలంటే ఇంచుమించు సుమారుగా 1200-1500 ఓట్లు సమానం. కాబట్టి ఈరోజు ఏకపక్షంగా కోటనందూరు గ్రామం అంటేనే కూటమి ప్రభుత్వం వెనకాల నిలబడిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే రకంగా 2029లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు చెప్తూ వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. వారందరికీ కూడా సంతోషకరంగా ఎంతో మా కుటుంబంతో కలుపుకొని వారందరినీ కూడా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి, వారి కష్టాల్లో మేము పాలు పంచుకొని వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.